కడియం తనకు తెలిసిన ఇల్లు ఉందని చెప్పి తీసుకుని వెళ్తాడు. దీప ఎక్కడికి వెళ్ళి ఉంటుందని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. నరసింహ నుంచి పాపను సేవ్ చేయడం కోసం తానే తండ్రి అని చెప్పానని ఈలోపు దీప వెళ్ళిపోయిందని బాధపడతాడు. కొత్త ఇల్లు ఎలా ఉందని కడియం శౌర్యని అడిగితే తను కోపంగా వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు వచ్చాము, ఏమైంది, కార్తీక్ బాబు ఏమైపోయాడని కడియం దీపను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు కార్తీక్ కడియానికి ఫోన్ చేస్తాడు. దీప గురించి అడుగుతాడు. దీప మాత్రం తన గురించి ఏం చెప్పొద్దని చెప్పేస్తుంది ముందుగా. దీప హోటల్ దగ్గరికి వచ్చిందా అని అడుగుతాడు. లేదు, రాలేదు, ఇంటి దగ్గర ఉందేమో అని అంటాడు ఏం తెలియనట్టుగా. రాత్రి నుంచి దీప కనిపించడం లేదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని కార్తీక్ చెప్తాడు. దీప నీ దగ్గరకు వస్తే తనకు ఫోన్ చేయమని చెప్తాడు. నువ్వు అంటే కార్తీక్ బాబుకి ఎంతో గౌరవం, అభిమానం. ఎంత పెద్ద కష్టం వచ్చినా కార్తీక్ బాబుతో చెప్తే సాయం చేస్తాడు కదా అని కడియం దీపతో అంటాడు. దీప మాత్రం నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు, నువ్వు కూడా ఇక్కడికి రావద్దు, నువ్వు వస్తే నీ ద్వారా తెలిసిపోతుందని దీప కడియంకి చెప్తుంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను అని కడియం అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తుంది. పారిజాతం జ్యోష్ణని అసలు విషయం ఏంటో అని అడుగుతుంది. జ్యోష్ణ చాలా బాధగా ఏడుస్తూ జ్యోష్ణ విషయం చెప్పేస్తుంది. శౌర్యకి కన్న తండ్రి నేనే అని కార్తీక్ అన్నాడని చెప్పడంతో పారిజాతం కూలబడిపోతుంది. కొద్దిసేపటికి దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను అంటుంది జ్యోష్ణ. శౌర్యను నా కూతురు అన్నవాడు రేపు దీప నా పెళ్ళమని అన్నాడని గ్యారంటీ ఏముంది అని పారిజాతం అనుమానిస్తుంది. మీ బావ నీ మెడలో 3 మూళ్ళు వేసే వరకు దీప మన ఇంట్లోనే ఉండాలి, అప్పుడు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది, ముందు దీప ఎక్కడుందో తెలుసుకోవాలని పారిజాతం చెప్తుంది. వెళ్ళి దీప ఎక్కడుందో మీ బావను అడుగు అని పంపిస్తుంది. కార్తీక్ దీప గాజులు ఫోన్ చూస్తూ బాధపడతాడు. కొత్త ఇల్లు నచ్చలేదని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళమని శౌర్య అడుగుతుంది దీపను. ఇక్కడ ఎవరున్నారు, మనం ఇక్కడ ఎందుకు ఉండాలి, స్కూల్కి వెళ్ళొద్దని చెప్పావు, కార్తీక్ ఎక్కడ, ఫోన్ చేసి మాట్లాడదామని ఫోన్ అంటుంది. ఫోన్ కూడా లేదు. అసలు ఏమైంది నీకు, కార్తీక్తో గొడవ జరిగిందా, జ్యోష్ణ గ్రాని నిన్నేమైనా అన్నదా, నేను నిద్రలో ఉన్నప్పుడు కార్తీక్ పేరు తలుచుకున్నాను కదా, నీ కోపం వచ్చిందా అని శౌర్య దీపని అడుగుతుంది. కార్తీక్తో నీ మాట్లాడడం నీకు ఇష్టం లేదు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదని అందుకే వచ్చేసామని దీప చెప్తుంది. నా కోసం కార్తీక్ వెతుకుతాడు, మనం కార్తీక్ ఇంటికి వెళ్ళిపోదామని అడుగుతుంది శౌర్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.